రైట్ నిమిషానికో ట్విస్ట్ క్షణానికో అప్డేట్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు సస్పెన్స్ థ్రిల్లర్లా కనిపిస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం క్లైమాక్స్లో సీన్ చేంజ్ అయింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్కు హైకోర్టులో బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వెంటనే అల్లు అర్జున్ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. అల్లు అర్జున్ కేసులో హైకోర్టులో ఇరు వర్గాలు వాదనలు హీటెక్కాయి. ఎలాగైనా అల్లు అర్జున్ను కాపాడేందుకు లాయర్లు ప్రయత్నిస్తే ఐకాన్ స్టార్ను జైలుకు పంపించేలా ప్రభుత్వ లాయర్లు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు బలంగా ఉన్నాయి. ఎటకేలకు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఇక ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 రికార్డుల సునామీ సృష్టించింది. నిన్నటి వరకు అల్లు అర్జున్ సినిమా కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. నేడు పుష్పరాజ్ విడుదల కోసం అల్లు ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య బన్నీకి బెయిల్ మంజూరైంది. దీంతో కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి పుష్ప రిలీజ్ కానున్నారు. హైకోర్టు తీర్పుతో అల్లు ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక అందరికీ సినిమా చూపించే అల్లు అర్జున్కే కోర్టులు బొమ్మ చూపించాయి. ఈరోజు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కానీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పుష్ప 2 సినిమాలో ఉన్న ట్విస్ట్ల కంటే బన్నీ అరెస్టు వ్యవహారంలోనే అనేక ట్విస్టులు ఉన్నాయి. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. ఎన్నో ఊహాగానాలు మరెన్నో కథనాలతో పుష్ప బెయిల్ అంశం ఉత్కంఠగా సాగింది. రైట్ నిమిషానికో ట్విస్ట్ క్షణానికో అప్డేట్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు సస్పెన్స్ థ్రిల్లర్లా కనిపిస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం క్లైమాక్స్లో సీన్ చేంజ్ అయింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్కు హైకోర్టులో బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వెంటనే అల్లు అర్జున్ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇక అల్లు అర్జున్ కేసులో హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు హీటెక్కాయి. ఎలాగైనా అల్లు అర్జున్ను కాపాడేందుకు లాయర్లు ప్రయత్నిస్తే ఐకాన్ స్టార్ను జైలుకు పంపించేలా ప్రభుత్వ లాయర్లు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు బలంగా ఉన్నాయి. ఎట్టకేలకు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు.
ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 రికార్డుల సునామీ సృష్టించింది. నిన్నటి వరకు అల్లు అర్జున్ సినిమా కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూశారు. నేడు మాత్రం పుష్పరాజ్ విడుదల కోసం అల్లు ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసిన ఎదురు చూసే పరిస్థితి. ఎట్టకేలకు అల్లు అర్జున్కి బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి రాజు? చక్రి, ఎట్టకేలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్టు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక ఊపిరి తీసుకున్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే ఆయనను జూబ్లీ హిల్స్ లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగిందో అప్పటి నుంచి కూడా వాళ్ళ ఫ్యాన్స్ లో కావచ్చు, ఆయన అభిమానుల్లో కావచ్చు, చాలా మంది కూడా ఒక ఆందోళనకు గురి కావడం జరిగింది. ముఖ్యంగా ఏం జరుగుతుంది అనేది మినిట్ టు మినిట్ తెలుసుకోవడానికి వాళ్ళు చాలా మంది ప్రయత్నించడం జరిగింది. చాలా మంది కూడా అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా వేలాదిగా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అక్కడికి తరలి రావడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా సాధ్యం కాలేదని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ ను కట్టడి చేయడానికి ప్రయత్నించడం జరిగింది. అక్కడ విచారణ త్వరితగతిన పోలీస్ స్టేషన్ లో విచారణ త్వరితగతిన పూర్తి చేసి అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. గాంధీ హాస్పిటల్ వైద్య పరీక్షల తర్వాత 3 గంటలకి ఇక్కడికి నాంపల్లి కోర్టుకు తీసుకురావడం జరిగింది. అయితే నాంపల్లి కోర్టులో మాత్రం వేడిగా వాదనలు సాగాయని మనం చెప్పొచ్చు. ఎందుకంటే నాంపల్లి కోర్టులో ఒకవైపు అల్లు అర్జున్ న్యాయవాదులు, మరొక వైపు పోలీస్ తరఫున న్యాయవాదులు వీళ్ళు చాలాసేపు కూడా న్యాయమూర్తి ఎదురు తమ వాదనలు వినిపించడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ప్రత్యక్షలాటలో ఖచ్చితంగా అక్యూజ్డ్ 1 గా చేసిన అల్లు అర్జున్ అక్యూజ్డ్ 1 గా చేసినటువంటి పోలీసుల తరపు న్యాయవాదులు అయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ ప్రమేయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకి రిమాండ్ విధించాలి, ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే చెప్పండి దగ్గర రాజు, మీరు